హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కంచి యూనివర్సిటీలో ఉన్నామండి. సో కంచి యూనివర్సిటీని మనం ఒకసారి విజిట్ చేద్దాము. ఇది ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్. సో ఒకసారి మనం అవుటర్ లుక్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం ముందు పక్క నుంచి. సో మనకు ఎదురుగా కనిపిస్తుంది శ్రీ కామాక్షి హాస్టల్, శ్రీ సరస్వతి హాస్టల్ అనేది రైట్ సైడ్లో కనిపిస్తుంది. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం ప్రౌడ్ మూమెంట్స్ అండ్ విజిట్ ఆఫ్ డిగ్నిటరీస్. ఎవరెవరు దీంట్లో విజిట్ చేశారని చూద్దాం. తర్వాత ఇక్కడ మనం కానీ చూసినప్పుడు చూపించమ్మా, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ ఓపెన్ 2024 బీటెక్ సిఎస్బిఎస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం డిజైన్ బై టీసీఎస్, అట్రాక్టివ్ ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కానీ చూసినప్పుడు ఎలివేషన్ మాత్రం మస్తు అదిరిపోయింది. క్యాంపస్ అనేది ఎక్స్టర్నల్ ఎలివేషన్ చాలా బాగుందండి. మీరు గమనిస్తే చూస్తూ ఉన్నాం, మనం క్యాంపస్ వాక్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ మనం అవుటర్ లుక్ చూసిన తర్వాత మనకి ఇటు రైట్ సైడ్ చూపించమా. చూడు, వినాయకుడిది ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. సో వినాయకుడు మనకి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉన్నాడు. సో శ్రీ జయేంద్ర ప్రసాదం అనేది మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇటువైపుకి సెంట్రల్ యూనివర్సిటీ బోర్డు కనిపిస్తుందండి. ఈ ఎలివేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఇది ఏందనేది ఒకసారి చూద్దాం మనం. శ్రీ జయేంద్ర ప్రసాదం అది కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా యూనివర్సిటీ ప్రశాంతంగా ఉంది. బహుశా ఈరోజు హాలిడే ఉన్నట్టుంది. ఏం కదా, ఇది ఇద్దాం ఇటు పక్క నుంచి. సో బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. సో ఒకసారి మనం ఈ విగ్రహాన్ని షూట్ చేద్దామండి ముందుకు వచ్చిన తర్వాత. ఇది గెస్ట్ హౌస్ కనిపిస్తుంది మనకి రైట్ సైడ్లో. రైట్ సైడ్లో మన గెస్ట్ హౌస్ ఉంది. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇటువైపు మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఒక స్తూపం ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సో ఇటువైపు కూడా మనకి ఒక వినాయకుడిని పెట్టినారండి. అన్ని వినాయకులు కనిపిస్తున్నాయి మనకి. సో ఇటు చూపించమ్మా ఒకసారి వినాయకుడి బొమ్మ ఇటువైపు నుంచి చూద్దాం. సో అందరూ కనిపిస్తున్నాడు కదా ప్రజెంట్ మనకి. సో సో ఇది కంచిలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం అండి. ఈ వినాయకుడి విగ్రహం నుంచి కానీ మనం అటు లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహం కనిపిస్తుంది. సో ఇక్కడ మరొక వినాయకుడి విగ్రహం ముందు పక్క వచ్చేసి అది ఏ విగ్రహమో మనం ఒకసారి చూద్దాం.
సో మనకి రైట్ సైడ్ విశాలమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి, మనం మళ్ళీ చూద్దాం అటువైపుకి వెళ్ళి. ఈ విగ్రహం ఏంటి అనేది మనం చూద్దాం. షష్ఠిపాద ఉన్నత ఏకశిలా విగ్రహం అన్వీల్డ్ బై సర్కార్ శ్రీ జ్ఞానేంద్ర బిర్ బిక్రమ్ షాయ్ దేవ్ ఈజ్ మెజెస్టీ ఆఫ్ కింగ్ ఆఫ్ నేపాల్ ఆన్ ది అకేషన్ ఆఫ్ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు స్వర్ణ జయంతి మహోత్సవ సెలబ్రేషన్ 2003లో జరిగిన దానికి వీళ్ళు ఈ విగ్రహాన్ని ఏకశిలా విగ్రహం అంటండి. అంటే ఇది ఒకటే శిలతో ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అన్నమాట. సో ఈ విగ్రహం తర్వాత ఇక్కడ పిల్లలు కూర్చునేదానికి ఉన్నటువంటి ఎలివేషన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కంచకామకోటిలో ఉన్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్ అండి. ఇది మనం ఇటువైపు చూస్తూ ఉన్నాం. ఇది బాస్కెట్బాల్ కోర్ట్స్ ఇటువైపు ఉన్నాయి. సో తర్వాత ఏమైంది, ఏం ప్రాబ్లం? సో ఇది మనం కంచికామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతిలో ఉన్నటువంటి టెన్నిస్ కోర్ట్ ఇక్కడ ఉందండి. 2 టెన్నిస్ కోర్ట్స్, ఒకటేమో మ్యాట్తో వేసినటువంటి టెన్నిస్ కోర్ట్ కనిపిస్తుంది, ముందు పక్క ఇంకొక టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. సో ఇటు పక్క బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు పిల్లలు. తెలుగు వాళ్ళు ఉన్నారా బాబు? ఎవరన్నా తెలుగు లేదా? అంతా తమిళేనా? సరే. ఆయన తెలుగేనా బాబు? తెలుగు స్టూడెంటా నువ్వు? ఎక్కడ, ఏ జిల్లా? నెల్లూరు. ఎంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ? 50% ఉన్నారా? ఓకే. సో ఇవేం బ్లాక్లు బాబు? ఆ ముందు పక్క అదేం బ్లాకు? ఇది మెకానికల్ బ్లాక్. ఇది అది సివిల్ బ్లాకా? ఈ ముందు అది ఎంబీఏ బ్లాకు, ఇది మెకానికల్ బ్లాక్, సివిల్ బ్లాక్. అదేంది మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బ్లాకా? అది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఓకే. సో స్పోర్ట్స్లో ఎందుకు అని చాలామంది పిల్లలు ఆడుకోవట్లేదు, లేరా? హాలిడేస్ ఉన్నాయా? క్లాసెస్ ఇప్పుడే అయిపోయినాయి కాబట్టి హాలిడేస్. ఓకే. ఆయన ఉంటాడా? పీడీ ఉన్నాడా? చెప్పేసిపోతుంటాడు. సో మెయిన్ స్పోర్ట్స్ అంతా మొత్తం వచ్చి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఎంతమంది ఉంటారు నాన్న స్ట్రెంత్ యూనివర్సిటీలో? ఇయర్లీనా మొత్తం కలిపే? అంటే హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి సంబంధించి? ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది మొత్తం? 50 ఏకర్స్. కానీ గ్రౌండ్స్ భలే ఉన్నాయి కదా. ఇంక పెద్ద పెద్ద తమిళనాడు యూనివర్సిటీ కూడా లేవు ఇంత మాత్రం గ్రౌండ్స్. అంటే పర్సెంట్ స్టూడెంట్స్ తక్కువ. ఈ సంవత్సరం ఎంతమంది జాయిన్ అయి ఉండొచ్చు? జాయిన్ అయిపోయారు ఆల్రెడీ? కంప్యూటర్ సైన్స్ వరకు 500 మెంబర్స్ ఉన్నారు. ఓకే. మన తెలుగు మీద భోజనం దొరుకుతుందా? తెలుగు భోజనం దొరకదు. తమిళనాడు భోజనం కష్టం కదా. మనకు సాంబార్లో బెల్లం వేస్తారు కదా వీళ్ళు. తప్పదు, ఇంకా తినాలి. అంతేనా? బయట హాస్టల్స్ ఏం లేవా? బయట హాస్టల్స్ అంటే దూరంగా, అంటే కొద్దిగా ఇంకా పోవాలి.
ఈ విలేజ్లో ఎన్ని ఊరు, ఎంత పెద్ద ఊరు ఇది విలేజ్? అది ఐడియా లేదు. అంటే అంటే టౌన్ లాగా ఉంటుందా, జస్ట్ పల్లెటూరా ఇది? టౌన్ లాగా ఉంది. టౌన్ లాగా ఉంటుందా? ఇక్కడ హాస్టల్స్ ఏమి లేవా లోపల? ఈ హాస్టల్స్ అంటే మాకు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. బయట ఉండడానికి లేదా? బయట ఉండొచ్చు. ఉండొచ్చా? అంటే బయట ఇక్కడ ఎవరు హాస్టల్ పెట్టలేదా మన తెలుగు వాళ్ళ హాస్టల్? లేదు లేదు, బయట ఇక్కడ ఏం లేదు. హాస్టల్ ఫుడ్ ఎంత? 96 ఎంత మీకు? 97,000. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వాడు అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. రైస్ ఇప్పుడు బియ్యం వేస్తారా? అది ఐడియా లేదు. మామూలుగా తెలియదు. మీది ఏ ఊరు? నెల్లూరులో నెల్లూరు టౌనా? నెల్లూరు సిటీ, నెల్లూరు టౌన్. ఎక్కడ? ఎన్టీఆర్ నగర్, బాలాజీ నగర్. బాలాజీ నగరా? ఓకే. మన నెల్లూరులో ఎక్కువ మంది ఉంటారా? తిరుపతి వాళ్ళు ఉంటారా? నెల్లూరులో ఎక్కువ ఉంటారా? తిరుపతి, నెల్లూరు అందరూ వస్తూ ఉంటారు అంకుల్. అందరూ వస్తుంటారు. ఇప్పుడు మీది ఏ బ్రాంచ్? సిఎస్. ఎంతమంది ఉంటారు మీ సెక్షన్లో? మా సెక్షన్లో 65 మెంబర్స్ ఉంటారు. 65 మెంబర్స్ టోటల్ ఉన్నారు. మొత్తం తెలుగు వాళ్ళేనా? ఎంతమంది ఉంటారు తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు 10 మంది, తమిళ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ తెలుగు. స్టడీస్ మంచిగానే ఉంటాయి? స్టడీస్ బాగానే ఉంటాయి. మంచిగానే ఉన్నాయి. వాళ్ళు స్వామీజీ ఎప్పుడన్నా వచ్చి క్లాసెస్ అవి చెప్తారా ఇక్కడ? అంటే మంచి గురించి, అంటే మంచి విషయాలు అటువంటి ఏదన్నా మనకి? వాళ్ళు ఎవరు రాదు. ఓన్లీ నార్మల్ సివిలియన్సే ఉంటారు. అంటే బ్రాహ్మిన్స్ రిలేటెడ్ సిస్టమ్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? యోగా రిలేటివ్స్ అంటే యోగా ఏమైనా చేయిస్తారా పొద్దున్నే? అట్లా ఏం జరగవు. ఇప్పుడు రేరుగా అంటే పండుగలు వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది వీడిగా అక్కడ. ఏది ఆ విగ్రహం దగ్గర నడుస్తాయి? అంటే పూజలు అట్లా ఏమైనా నడుస్తాయి? అప్పుడు వస్తారా వాళ్ళు స్వామీజీలు ఇక్కడికి? ఇప్పుడు ఇక్కడ నుంచి కంచి అది గుడి ఎంత దూరం? గుడి ఒక 4.5 కిలోమీటర్స్ ఉంది. 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలు ఉంటాయి ఇక్కడ నుంచి అడిగి పోయేదానికి? ఇప్పుడు ఎంట్రన్స్ అది ఒకటే ఎంట్రన్సా లేదా ఇంకోటి కూడా ఉందా? అదొకటే అంతే, మొత్తం అదే ఎంట్రన్స్. ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో ఎంతమంది ఉంటారు రూమ్కి? ఇద్దరే. ఏసీ కూడా ఉందా? ఏసీ లేదు, నాన్ ఏసీ. నాన్ ఏసీ మొత్తం. దోబీ కూడా దాంట్లోనే వచ్చేస్తే మొత్తం దోబీ అంతా వాళ్ళే చూసుకుంటారు? ఓకే. నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్. బయట దొరుకుతుంది ఏమన్నా తినడానికి మీకు? బయటకు వెళ్తారా ఎప్పుడన్నా వీక్లీ? ఎట్లా కంచికి పోతారా? ఎట్టు పోతారు మీరు? కంచన్ కాదు, ఇక్కడ అవుట్స్కట్స్లోనే ఉంటాయి అన్ని. దాబాస్ ఇట్లా ఉన్నాయా? ఎంత దూరంలో? 200 మీటర్స్, 300 మీటర్స్ అంతే దగ్గరే. దగ్గర. ఇప్పుడైతే మన తెలుగు వాళ్ళు అయితే ఒక 300 మంది ఉంటారు మొత్తం మీద యూనివర్సిటీలో? ఉంటారు. ఉండొచ్చా? ఓకే, థ్యాంక్ యూ నాన్న. హాస్టల్స్ దారేటు ఇటా? హాస్టల్స్ స్ట్రైట్గా పోతే లాస్ట్లో ఉంటుంది. అట్లా వెళ్ళొచ్చా? సో ఇప్పుడు మనం బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్ట్స్ని దాటి మనం వీఆర్ మూవింగ్ టు బాయ్స్ హాస్టల్ అండి. లోపల పక్క హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ని చూసేసి వద్దాం. బాబు బాయ్స్ హాస్టల్ ఇదేనా? బాయ్స్ హాస్టల్ అదే ఆ బిల్డింగా? స్ట్రైట్ లెఫ్ట్. హౌ మచ్ డిస్టెన్స్? 500 meters? 200 meters. So this is Commerce and HR, Faculty of Management Studies. This is like MBA and BBA and all. This is BCom. Okay. You are from? BCA. Okay. How much fees for BCA? 46,000. You are from which part of India? Tamil Nadu, Tanjavur. Sports quota. So you don't have any fees here. What is your, like you are state level players or national level players? No, district next level, decent district. So your district players, for district players, they don't charge any fees. Selection trials will Okay, you came here for selection trials. You are not studying here. studying. Selection trials first happen one day. After selected, person only study. Okay, then they will give free seat. Okay, how many seats for sports people? 15 or 16 cricket. All Only 15%. for cricket, 15% of seats will be for sports people.
15 seats. Total 15% seats for sports people. Only for cricket. 15% of total section. Not members. Okay, only 15 members for cricket. For other sport, what sport you are into? Volleyball 11 or 12. players, Ah, kabaddi 8 or 10 players. okay, like that. Total, how many members they will take in the sports? 33 members they will take. I mean, they hostel for you need to pay or for Hostel for half of fees. half fees. So only 45,000. Food, 45,000. So college completely free. College completely free. It is only for Tamil Nadu people or for entire India people also can come. All Our students. Thank you. Good luck. సో ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండి, వాళ్ళ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరికి కూడా ఫ్రీగా వాళ్ళు సెలక్షన్ ట్రయల్స్ అనేవి పెట్టి ఒక 30 మందిని ఫ్రీగా చదివిస్తారు. కాలేజ్ ఫీజు మొత్తం 0 ఉంటుంది. హాస్టల్ ఫీజు మాత్రం 50% పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు మెకానికల్ ఒక వెలిగింది కాబట్టి మెకానికల్ ల్యాబ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. So thermal engineering laboratory. So fluid mechanics and machines laboratory. Fluid mechanics and mission laboratory. That is a fluid mechanics and this is Faculty of Engineering and Technology, Department of Mechanical Engineering. So entire mechanical engineering black. మెకానికల్ చచ్చిపోవడంతో ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండరీ షాప్ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది. బేసిక్ వర్క్ షాప్ అండ్ ఫౌండరీ షాప్ అనేది మనకు కనిపిస్తుంది. సో మస్తు ఎన్విరాన్మెంట్ అండి, చాలా బాగుంది కాలేజ్ మనం చూస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద రోడ్స్ కూడా నీట్గా చిన్న ఇంటేక్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం దగ్గర 10,000 మందికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దీంట్లో. బాబు తెలుగా తమిళ తెలుగు. ఏ జిల్లా? మాది కడప. కడప. తిరుపతి. ఏ ఇయర్? ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోతుంది. థర్డ్ ఇయర్. ఎంతమంది ఉన్నారమ్మా మీ బ్యాచ్లో? 70. ఏ బ్రాంచ్ మీరు? నేను సిఎస్సి. సిఎస్సిలో 70 మెంబర్స్ ఉంటారా? అందులో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? 70 ఉన్న 60 ఉంటారు. తెలుగు వాళ్ళు ఒక 30 మంది ఉంటారు. అంటే 50%. 50% తెలుగు వాళ్ళు. ఎందుకు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అందరూ చెన్నైలో చేస్తారా, ఇటు రావట్లేదా? అంటే దానికి ఆన్సర్ అంటే ఫస్ట్లో ఇప్పుడు లాక్డౌన్ పడినప్పుడు ఇబ్బంది జరిగిందా? దాని ముందు బాగున్నాయి అడ్మిషన్స్, దాని తర్వాత ఇబ్బంది జరిగింది. ఇబ్బంది అంటే అడ్మినిస్ట్రేషన్లో ఏదో ఇష్యూస్ అయినా అట్లా అది మనకు తెలియదు కానీ మొత్తానికైతే కరోనా తర్వాత కొంత ఇంటేక్ అనేది తగ్గింది. తగ్గిపోయింది. సో ఈ సంవత్సరం బాగా చేయనట్టున్నారు కదా? 8 సెక్షన్స్ అంటున్నారు. 8 సెక్షన్స్ అంటే 8,648 480. మొత్తం సిఎస్సినా? మెకానికల్ అయితే ఏం లేరు ఇక, అయిపోయినట్టేనా? అయిపోతే 10-12 వచ్చాయంట అంతే. కానీ మెకానికల్ ల్యాబ్స్ ఇంత మంచిగా కట్టించున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెకానికల్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఫుడ్ ఎలా ఉంటుందమ్మా? ఓకే ఓకే. మరి గ్రేట్గా ఉంటుందని చెప్పలే. కానీ అమ్మ అంతా మేనేజ్ చేసుకోవచ్చా? ఏం ప్రాబ్లం లేదు. స్నాక్స్ కూడా పెడతారా ఈవినింగ్? రూమ్కి 2 మంది ఉంటారా? 1,20,000 ఫీజు. 1,20,000నా? మాకైతే ముందు అది చెప్పారు, ఇప్పుడు తగ్గించామని చెప్పారు. 96,000. ఇప్పుడు 96కి వచ్చేసింది. మామూలుగా అప్పుడు మీ టైంలో ఎంత ఉండేది కాలేజ్ ఫీజు? కాలేజ్ ఫీజు ఇయర్ బట్టి స్కాలర్షిప్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎంత ఉండేది అప్పుడు? మాకు 155 స్కాలర్షిప్తో. సెకండ్ ఇయర్ 130, థర్డ్ ఇయర్ 2, ఫోర్త్ ఇయర్ కూడా 2. ఓహో, అప్పట్లో ఎక్కువ ఫీజు ఉండేది.
అప్పుడు 2 ఇయర్స్ స్కాలర్షిప్ ఇచ్చారు మాకు. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ స్కాలర్షిప్ లేదు. స్కాలర్షిప్ లేకపోతే 2 లక్షల వరకు పడిపోద్ది. ఓకే ఓకే. ఇప్పుడు తగ్గించినట్టున్నారు కదా ఫీజు కొంత? ఇప్పుడు తగ్గించారు. 1,20,000 తగ్గించారు. 1,20,000 పెట్టేసుకున్నారు. అంటే దాంట్లో కూడా మళ్ళీ పర్సంటేజ్ని బట్టి ఇస్తున్నట్టున్నారు కదా? అంటే మంచి పర్సంటేజ్ ఉంటే 1 lakh లేకపోతే 120. బెస్ట్ ఇంటర్ మార్క్ బెస్ట్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సో ఇది కామాక్షి హాస్టల్ అనేది కనిపిస్తూ ఉందండి మనకి రైట్ సైడ్ తీసుకున్నప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనం చూసినప్పుడు పబ్లికేషన్ డివిజన్, విద్యా విహార్ బ్లాక్, అన్నపూర్ణి హాస్టల్, విశాలాక్షి హాస్టల్, ఇట్లా మనకు 4 హాస్టల్స్ ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్లో కానీ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు కవర్ చేసాం మెకానికల్ అండ్ MBA CSE బ్లాక్ అనేది కూడా ఇటువైపే ఉంది. సో ఇది మనకి ఇటువైపు మనం వెళ్తే ఈ హాస్టల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. సో విశాలాక్షి హాస్టల్లో మన పిల్లలందరూ కూడా ఉన్నారు. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంది హనుమాన్ వ్యాయామశాల. ఇటువైపు చూపించు. అంటే యోగా సెంటర్ లాంటిదండి ఇది. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించారో స్వామీజీస్. బాబాయ్, దిస్ ఈజ్ జిమ్. జిమ్ వర్కింగా? కెన్ వి సీ దేర్? ఓకే, సో విల్ గో టు ద జిమ్ నౌ. హనుమాన్ వ్యాయామశాల. కమ్. Which year? Second year. From which part of India? You are from Tamil Nadu or some other state? Andhra. ఏ జిల్లా? విజయవాడ. సో ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. ఎవరు ఉంటారు జిమ్లో ఇప్పుడు? ఎవరు ఉండరు. అమ్మా, సో ఇది కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయం ఉన్నటువంటి జిమ్ అండి. జిమ్ ఫెసిలిటీ ఎక్సలెంట్గా ఉంది. హనుమాన్ వ్యాయామశాల. సో ఒకసారి లైట్లు ఏనా మంచిగా చూద్దాం మీ వ్యాయామశాలని. సో చూస్తున్నాం ఇక్కడ సైక్లింగ్ ఉంది, అదేవిధంగా థ్రెడ్మిల్స్ కూడా ఒక 2 ఉన్నాయి. సో వెయిట్ లిఫ్టింగ్స్, సైకిల్స్. వావ్, సూపర్. ఏసీ ఉందమ్మా? ఏసీ ఉందా? సో ఇట్స్ ఏసీ జిమ్. సో వీ కెన్ డూ సమ్ కిక్ బాక్సింగ్ హియర్. సో వెయిట్ లిఫ్టింగ్స్ అంతా ఉన్నాయి. జిమ్ అంతా కూడా బాగుందండి. సో యోగా ఏమైనా చేపిస్తారా బాబు రోజు? యోగా అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. యోగా ఏ టైంకి చేపిస్తారు? మార్నింగ్ టైంలో యోగా ఉంటుంది. ఇప్పుడు ఏ బ్రాంచ్ నువ్వు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఈసీఈ. ఓకే, ల్యాబ్స్ అన్నీ మంచిగా జరుగుతాయి నాన్న? జరుగుతాయి. ఓకే, అంతా మంచిగా జరుగుతున్నాయి. సో హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్. ఎంత ఫీజు నీకు అప్పుడు? స్కాలర్షిప్ ఉంటే 1,10,000. 1,10,000 అయిపోయింది. స్కాలర్షిప్ ఉంటే. ఓకే, లేకపోతే 1,65,000 అట్లా అవుతుంది. 1,65,000 అవుతుంది. సో యూ ఆర్ హ్యాపీ విత్ ద కాలేజ్, రైట్? థ్యాంక్ యూ. దా. సో హనుమాన్ వ్యాయామశాల నుంచి బయటకు వచ్చామండి మనం.
సో ఇక్కడ ఎదురుగా కనిపించేటువంటిదే మన హాస్టల్ అండి. సో విశాలాక్షి హాస్టల్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ డిపార్ట్మెంట్ ఉంది మనకు రైట్ సైడ్లో, విద్యా విహార్ బ్లాక్. సో మనకి ఇది విద్యా విహార్ బ్లాక్ అనేది రైట్ సైడ్లో కనిపిస్తుంది. చూపించాము ఒకసారి. సో ఇది ట్రిపుల్ డిపార్ట్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. బాబు తెలుగా తమిళ? తమిళ్. బాయ్స్ హాస్టల్ ఓన్లీ వన్ హాస్టల్ హియర్. దిస్ ఈజ్ ఆల్సో ఇస్ నాట్ వర్కింగ్. ఓన్లీ వన్ హాస్టల్ ఫర్ బాయ్స్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద హాస్టల్? 500 బాయ్స్. ఇది హాస్టల్ బిల్డింగ్ అండి. ఆహా. సో ఇదండి మొత్తానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి యొక్క ఎంటైర్ హాస్టల్ బిల్డింగ్ ఈ రకంగా ఉంది. దా సింగిల్ రూమ్ అంటే ఒకరే ఉంటారు. మీ పేరండి? సురేష్ రెడ్డి. సురేష్ గారు మీరా? అదే అదే. ఇట్లా 2 బెడ్లు ఉంటాయి. దా హాఫ్ మిర్రర్ ఉంటుంది. దీని కింద 2 లాకర్లు ఉంటాయి. సో ఇది అండి రూము మొత్తానికి. తర్వాత ఇది వచ్చి ఇది లాకర్స్ ఉంటాయి ఇక్కడ బెడ్లో. సో ఇది లాకర్ అన్నట్టు. బుక్స్ దాంట్లో పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ అక్కడ పెట్టుకోవచ్చు. టోటల్గా మేము ఫుల్ క్యాలెండర్ చదువుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇదేందుకన్నా సురేష్ సార్? ఇది దేనికి? ఇదేంది? ఇదే పచ్చళ్ళు పెట్టుకునేదానికంట, తినే వస్తువులు పెట్టుకునేదానికి. ఇది వచ్చేసి బుక్ షెల్ఫ్, ఇది వచ్చేసి స్టడీ టేబుల్. వాష్రూమ్ ఏదన్నా దీనికి? కామన్ వాష్రూమ్స్ అన్నిటికీ? అన్నిటి కామన్. ఓకే. సో ఇదండి కంచి కామకోటిలో ఉన్నటువంటి 2 షేరింగ్ హాస్టల్. 97,000 రూపాయలు దీనికి మనకు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది కాలేజ్ వాళ్ళు. సో ఈ రకంగా హాస్టల్ అనేది ఉంది. ఇది నాన్ ఏసీ హాస్టల్. మొత్తానికైతే ఏసీ అయితే లేదు ఇక్కడ. సో వాష్రూమ్ అయితే ఇంటర్నల్గా లేదండి. వాష్రూమ్ ఎక్కడ ఉంటుంది అనేది చూపిద్దాం ఇప్పుడు. మనం వాష్రూమ్స్, కామన్ వాష్రూమ్స్ దగ్గరికి వెళ్దాం. సురేష్ సార్, బాబు నువ్వు తీసుకో, వాష్రూమ్ దగ్గర పోయిస్తుంది. సో ఇది విశాలమైనటువంటి హాస్టల్ ప్రాంగణం. మొత్తం 500 మంది ఉంటున్నారు ఇక్కడ పిల్లలు. డైనింగ్ హాల్ కూడా చూపిస్తాం. ఫస్ట్ వాష్రూమ్స్ చూసేసి వచ్చి డైనింగ్ హాల్ చూపిస్తాం. అన్న ఇది మొత్తం హాస్టల్ వాళ్ళందరికీ ఒకటే ఉంటుందా? చాలా ఒక ఫ్లోర్కి ఇది 28 రూములకి ఇది. 28 రూములకి అటు వెస్టర్న్ టాయిలెట్లు 10 ఉంటాయి,
మొత్తం 20 టాయిలెట్స్, 20 బాత్రూమ్లు 20 టాయిలెటా? సో ఇదండి. సో ఒకసారి అంటే ఇట్లా ఉంది. ఇది వాష్ బేసిన్ అనేది ఇట్లా ఒక ఫ్లోర్కి ఒకటి ఉంటుంది. సో ఈ రకంగా వాష్రూమ్స్ అన్నీ కూడా ఇటుపక్క టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇటుపక్క వచ్చేసి స్నానం చేసుకునే రూములు, ఇటుపక్క టాయిలెట్స్. సో ఇదండి మొత్తానికి సంబంధించినటువంటిది. వాష్ బేసిన్ ఒకటే ఉంటుందా బాబు? తెలుగేనా? ఇంకోటి ఎక్కడుంది? ఇప్పుడు మొత్తం ఇది 26 రూములు కలిపి ఇది అంతేనా? ఇంతవరకు 26 రూమ్స్కి 10 బాత్రూమ్లు 10 ఇవి అంతేనా? ఇద్దరు మెంబర్కి మొత్తం 26 రూమ్లు కలిపి ఎంతమంది ఉంటారు? అంటే ఒక రూమ్కి ఇద్దరు, ఒక ఫ్లోర్కి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 26 రూములు మొత్తం 26 రూమ్లు 50 మందికి, 50 మందికి కలిపి 10 బాత్రూమ్ 30 మందికి. ఓకే, 10 బాత్రూమ్లు 10 టాయిలెట్స్ 30 మందికి, 30 మంది, 20 నుంచి 30 మంది. డైనింగ్ హాల్ కూడా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరేనా? ఫ్లోర్కి 2 వాషింగ్ మిషన్స్. సో ఒకసారి డైనింగ్ హాల్ చూద్దాం ఏమేమి పెడుతున్నారో. ఇప్పుడే కరెంట్ పోయినట్టుంది. డైనింగ్ హాల్ షూట్ చేద్దామంటే కరెంట్ పోయింది. బాబు ఇది ఒక్కో ఫ్లోర్కి ఒక్కో డైనింగ్ హాలా లేకపోతే మొత్తానికి ఇదే డైనింగ్ హాలా? మీరు ఇప్పుడే వచ్చారా? వెళ్ళిన అడగదాం. ఇది ఒక డైనింగ్ హాల్ అండి. ఈ రకంగా డైనింగ్ హాల్ ఉంది. చాయ్ తాగుదాం రండి. ఇక్కడ బాబు చాయ్ చూద్దాం. తాగమ్మా, చాయ్ తాగాలమ్మా. ఇది మొత్తానికి ఇది ఒకటే క్యాంటీనా? సో తీసుకో. ఏది పాలమ్మా? ఏది అది పాలా? సో చంద్రశేఖరేంద్ర సరస్వతి విద్యాలయంలో మనం పాలు తాగుతూ ఉన్నాం. సో ఇక్కడ మళ్ళీ కాఫీ పొడి కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. అదేందమ్మా చక్కెర? చక్కెర నీళ్ళలో పెట్టేసుకుంటే ఏం బాగుంటుంది నాన్న? ఈ స్పూన్ కలిపెట్టుకుని దానికేమో బహుశా. సో ఇదన్నమాట సంగతి. అమ్మా ఇది ఒరే డైనింగ్ హాల్? ఓన్లీ వన్. జెంట్స్ మాత్రం ఇది హాల్. ఏ టైంలో భోజనం పెడతారమ్మా? రాత్రి ఎన్ని గంటలు పెడతారు? 7:30కి పెట్టేస్తారు. అదే లాస్ట్. ఎన్ని గంటల దాకా ఉంటుంది? 7:30 నుంచి 9 గంటలకు లాస్ట్ భోజనం పెడతారు. 9:30 దాకా ఉంటారు. ఎంతమంది ఉన్నారమ్మా ఇందులో పిల్లలు? ఎందుకు ఊరికి సెలవులకు పోయినారా పిల్లలు? ఎప్పుడు వస్తారు మళ్ళీ వీళ్ళంతా? సార్కే తెలుసా? అమ్మాయిల హాస్టల్లో ఎంతమంది ఉంటారు? అది కూడా పెద్దదేనా హాస్టల్? పని చేయం.